వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీ కేడి మీనన్ని అడవిలోకి తీసుకువెళ్ళి మీనన్ హెడ్ ఒక్కటే బయటికి కనిపించేలా బాడీ మొత్తం లోపల ఉండిపోయేలా మట్టిలో మొత్తం గొయ్య తీసి పాతేస్తారు. ఇంకా అలా ప్రాణ భయంతో గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడనమాట మీనన్. జేడీ జేడీ నన్ను వదిలిపెట్టు జేడీ, కావాలంటే నన్ను అరెస్ట్ చేయి, నేను జైల్లో ఉంటాను. ఛీ, నువ్వు జైల్లో ఉంటే నీకు తప్ప మాకేం ఉపయోగం ఉంటుంది? 3 పూట్ల హ్యాపీగా తింటావు, ఎవరైనా బెయిల్ ఇప్పిస్తే బయటికి వచ్చేస్తావు. అలాంటిది నిన్ను నేనెందుకు జైల్లో ఉంచి 3 పూట్ల భోజనం పెట్టాలి? నాకు కావాల్సింది ఒక్కటే, అది నీ అంతం మీనన్ అని అంటుంది. అయ్యో అది కాదనేలోపు ఇక్కడ ఎంత పెద్ద అడవి ఉందో తెలుసా నీకు? అదిగో ఒకసారి అటు చూడు, దట్టమైన అడవి. ఈ అడవిని నువ్వు తప్పించుకోలేవు మీనన్. అది మాత్రమే కాదు, ఏ పులో రావచ్చు, ఏ స్నేకో రావచ్చు, ఏదైనా జరగచ్చు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు మీనన్. గుడ్ బై ఫర్ దిస్ లైఫ్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట జగదాత్రి అలియాస్ జేడి అండ్ కేడి. వెళ్ళిపోయిన తర్వాత మీనన్ అలా ఒంటరిగా నరుస్తూ ఉంటే పులి అక్కడికి వస్తుంది. పులిని చూసి భయపడుతూ షాక్లో ఉండిపోతాడు మీనన్. ఇంకా అలా మనకి మీనన్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి రీచ్ అయిన తర్వాత కౌశిక్ ఏమో, కేదార్ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. ఇప్పుడే స్కూల్ నుండి వస్తున్నాం వదిన అని అనేసరికి, న్యూస్ చూసారా, మీనన్ తప్పించుకున్నాడంట. ఇది చాలా బ్యాడ్ న్యూస్, మీనన్ కావాలనే ఇదంతా అని అంటారు. మీనన్ తప్పించుకున్నాడా వదిన అని అంటుంటే, అవును, కొంతమంది వాడు ఎన్కౌంటర్ అయిపోయాడని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలీదు అని అంటారు. ఓ, ఎన్కౌంటర్ చేసేసి ఉంటారులేండి వదిన అని చెప్పి ఇంకలా జగదాత్రి కేదార్ ఎంతో హ్యాపీగా ఉంటే కరెక్ట్గా అదే టైంకి అక్కడికి ఆదిలక్ష్మి వస్తుంది. ఏంటి కౌశికి, ఏదో ఎన్కౌంటర్ అది ఇది అంటున్నావు? చిన్న బాబు ఉన్న ఇంట్లో అలాంటివి మాట్లాడకూడదని తెలీదా నీకు అని అంటుంది. అలాంటిది ఏమీ లేదు అత్తయ్య గారు అని అనేసరికి అప్పుడే కరెక్ట్గా ఇంకా బాబేమో ఏడుస్తూనే ఉంటాడు. ఆదిలక్ష్మి ఎత్తుకుంటుంది, అయినా వాడు ఏడుస్తూనే ఉంటాడు. బాబుకి ఎవరిష్టమో వాళ్ళ దగ్గరే ఏడుపు ఆపుతాడు అని అంటుంది నిషిక. అంటే ఏంటమ్మాయి నిషిక, ఏమంటున్నావు నువ్వు? నా మనవడు నన్ను ఇష్టపడటం లేదంటున్నావా? అవునులే, ఎంతైనా మీరు వాడిని లాగేసుకున్నారు కదా, అందుకే ఇలా జరుగుతుంది అని అంటుంది. ఇంక వెంటనే అబ్బా మళ్ళీ ఇవి స్టార్ట్ చేసింది అని మనసులో అనుకుంటారు. సరేలే, ముందు మనం అనుకున్నది ఒకటి, చేయాల్సింది ఒకటి, ఏంటిదంతా? ముందైతే మీరు భోజనం చేయండి అని చెప్పి అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా జగదాత్రి కేదార్ అయితే మనశ్శాంతిగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా హెల్త్ మినిస్టర్ ఏమో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వాళ్ళ కొడుకేమో, రేయ్, నాపై ఆ కౌశికి చేయి చేసుకుందిరా, నన్ను కొట్టింది. ఆ కౌశికిని వదిలిపెట్టకూడదు, అస్సలు వదిలిపెట్టకూడదు అని అంటారు. ఏం చేద్దాం నాన్న చెప్పు, ఆవిడ్ని లేపేమంటావా అని అంటారు. రేయ్, లేపేస్తే ఒక్క దెబ్బతో ప్రాణం పోతుంది, కానీ తను అవమానపడాలిరా, చాలా గట్టిగా అవమానపడాలి. కాబట్టి తన ఆఫీస్కి రౌడీలను తీసుకెళ్ళి అక్కడ ఉన్న కౌశికి చుట్టుపక్కల ఉన్న ఎండి CEO అందరినీ బాగా కొట్టు. అది మాత్రమే కాదు, న్యూస్ ఛానల్కి కూడా వెళ్ళు. కౌశికికున్న బిజినెస్ అన్నిట్లో మన వేలుండాలి. మనం చెప్పినట్టే కౌశికి నడుచుకునేలా ఉండాలి. మన చెప్పు చేతల్లో ఉంటే కనికరించి వదిలేస్తాం. నా కాలు పట్టుకొని క్షమాపణ చెప్పేలా ఖచ్చితంగా నేను చేసుకుంటా అని చెప్పి మినిస్టర్ చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. సో అలా ఇంకా ఈ మినిస్టర్ వాళ్ళ కొడుకు, హెల్త్ మినిస్టర్ వాళ్ళ కొడుకేమో కొంతమందిని రౌడీలను తీసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరుతాడు. అప్పుడే కరెక్ట్గా యువరాజ్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే యువరాజ్ దగ్గరికి వస్తారు. వచ్చి యువరాజ్ వాళ్ళపై చాలా గట్టిగా అటాక్ చేస్తారు. రేయ్, ఎవర్రా మీరు అని అడుగుతారు. నేనెవరో పక్కన పెట్టు, నువ్వు మాత్రం చచ్చిపోతావు ఇవాళ అని చెప్పి ఇంకా యువరాజ్ని బాగా కొడతారు. అంతమంది కలిసి కొట్టేసరికి యువరాజ్ కూడా ఒంటరిగా అయిపోతాడు. సో యువరాజ్ బాగా దెబ్బలు తింటాడు. చూడు, ఇప్పుడు నీకు జరిగింది, రేపు
మీ అక్కకి జరుగుతుంది. గుర్తుపెట్టుకో, మినిస్టర్ మధుసూదన్ రావు కొడుకిక్కడ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం ఇంక వెంటనే అలా బ్యాండేజ్ వేసి ఫస్ట్ ఎయిడ్ అయితే చేర్చుకుంటాడనమాట యువరాజ్. సోనీ ఏమో యువరాజ్ వైపు చూస్తూ, సార్ ఎందుకు సార్ పెద్ద పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు, చూడండి ఇప్పుడు ఏమైందంటారు. సోనీ ప్లీజ్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఫస్ట్ మీరందరూ వెళ్ళండి, ఇదిగో ఈ విషయాన్ని మర్చిపోండి. ఖచ్చితంగా ఈ విషయం అక్కకు తెలియకూడదు, తెలిస్తే తను చాలా బాధపడుతుంది అని అంటారు. ఇంక వెంటనే అప్పుడే యువరాజ్ అయితే ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి బయలుదేరేసరికి అక్కడ యువరాజ్ తలకి దెబ్బలు తగిలి ఉండడంతో ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. యువరాజ్ ఏంటా దెబ్బలు అని అడుగుతుంది. నిషి చిన్న యాక్సిడెంట్ జరిగింది అని అంటారు. ఏంటి యాక్సిడెంటా, ఏమైంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట వైజయంతి కూడా. ఇంకా నిషిక వైజయంతి ఇద్దరు చూస్తుంటే అప్పుడే డౌట్ వస్తుంది జగదాత్రికి. డౌట్ వచ్చి కేదార్ అని సైగ చేసేసరికి కేదార్ బయటికి వెళ్ళి కార్ చెక్ చేస్తాడు. దాత్రి కార్పై ఎలాంటి మార్క్స్ లేవు అని అంటారు. యువరాజ్ నిజంగా నీకు యాక్సిడెంట్ అయిందా అని అడుగుతుంది జగదాత్రి. ఏంటి నీ ప్రశ్నలు, తెలుస్తుంది కదా యాక్సిడెంట్ అయిందని, మళ్ళీ అయిందని అడుగుతున్నావు, పిచ్చా నీకేమైనా అని అంటుంది. అది కాదు నిషి, యువరాజ్ వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళాడు, కానీ కార్కి ఒక్క మార్క్ కూడా లేదు. అంటే యువరాజ్ కార్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. మరి యువరాజ్కి ఏం జరిగి ఇన్ని దెబ్బలు తగిలాయి, అది నేను తెలుసుకోవాలనుకుంటుంది అనేసరికి ఇంకా వెంటనే అలా కౌశిక్కి కూడా డౌట్ వస్తుంది. యువరాజ్ నువ్వు నా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నావా అని అడుగుతారు. అక్క అంటే అది అని అనేసరికి యువరాజ్ నువ్వు నా దగ్గర ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు నిజం చెప్పచ్చు అని అంటారు. ఇంక వెంటనే యువరాజ్ అయితే నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అక్క మినిస్టర్ వాళ్ళ కొడుకొచ్చాడు, వచ్చి నాపై అటాక్ చేశాడక్క అని చెప్పేసరికి ఒక్కసారిగా కౌశికి ఎంత కోపం వస్తుందో అంతకంటే ద డబుల్ రేజ్ ఆఫ్ టెంపర్ విల్ బి రేజ్డ్ బై కేదార్ అండ్ జగదాత్రి. ఇంకా కేదార్కి చాలా కోపం వస్తుంది. పిడికిని గట్టిగా బిగిస్తాడు. ఎవడు వాడు అని ఆలోచిస్తూ పక్కకు వెళ్ళేసరికి జగదాత్రి కేదార్ నేను నిన్ను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు అనేసరికి లేదు దాత్రి, ఎంత ధైర్యం ఉంటే వాడు నా తమ్ముడు యువరాజ్పై చేయి వేస్తాడు, యువరాజ్ని రక్తం వచ్చేలా కొడతాడు, వాడిని వదిలిపెట్టకూడదు దాత్రి, అస్సలు వదిలిపెట్టకూడదు దాత్రి అని అంటారు. కేదార్ అయితే వెళ్దామా, వదినా మేమిప్పుడే వస్తాం అని చెప్పి ఇంకా అలా వెంటనే జగదాత్రి అండ్ కేదార్ అయితే బయలుదేరుతారు. బయలుదేరి ఇంకా వాడు పబ్లో పార్టీ చేసుకుంటూ ఉంటే కరెక్ట్గా జగదాత్రి కేదార్ ఇద్దరు వెళ్ళి వాడిని కొట్టి కొడతారనమాట మాస్క్ పెట్టుకొని. ఇంకా వాడిని వెనకాల నిండే, వాడికి ఫేస్ కనపడకుండా వెనకాల నిండే గట్టిగా కొడుతూ, రేయ్ ఎంత ధైర్యం ఉంటే కౌశికి గారి ఫ్యామిలీ జోలికి వస్తావురా, ఎవరో తెలుసా ఇంకొక్కసారి తనపై చెయ్యి పడిందో చెయ్యి విరిచేస్తానేమనుకుంటున్నావు అని వాడిని బాగా కొట్టి పంపిస్తారు. వాడు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. సో మినిస్టర్ వచ్చి రే ఏమైందిరా నీకు అని అడుగుతారు. ఎవరో తెలియదు నాన్న, వచ్చి బాగా కొట్టారు అని అంటాడు. రే నువ్వు కౌశికి వాళ్ళ జోలికి వస్తే వాళ్ళు నిన్ను కొట్టడం ఏంట్రా, ఎవర్రా కొట్టింది అని అంటారు. మాస్క్ పెట్టుకొని ఆడసింహంలా ఉందన్నా అని అనేసరికి అంటే ఖచ్చితంగా ఆ కేడీని అయి ఉంటారు. అయినా కౌశికి జోలికి వెళ్తే వాళ్ళకేంట్రా, ఏదో ఉంది అదేంటో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. రేయ్ నాన్న నువ్వు నా ఒక్కగానొక్క కొడుకువి, నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నా తర్వాత రాజకీయాల్లో నా వారసుడిగా నువ్వే ఉండాలి. నేను ఎన్ని స్కాములు చేశానో అవన్నీ నీకోసమేరా, భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్స్లో నీకు నిలబెట్టాలనే ఇదంతా చేస్తున్నాను, నువ్వు కంటెస్ట్ చేయాలి. కాబట్టి ఇలాంటి గొడవలకి కాస్త దూరంగా ఉండు, వాళ్ళని ఏం చేయాలో నేను తర్వాత చెప్తానని అంటారు. నో డాడ్ నో, నా ఈగో ఇంకా హర్ట్ అయింది, నేను ఖచ్చితంగా నన్ను కొట్టింది ఎవరో తెలుసుకొని వాళ్ళ ప్రాణాలు తీస్తాను, అప్పటి వరకు నేను నిద్రపోను డాడ్ అని అంటాడు. ఇంకా అలా
కౌశికి వాళ్ళ జగదాత్రి కేదారే కొట్టాడని చెప్పి తెలుసుకుంటారనమాట. కౌశికి జగదాత్రి కేదార్ ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళారు దాత్రి అని అడుగుతుంది. "ఆ, అక్క అక్క ఏం లేదక్క, ఇవాళ రేపు హాలిడే కదా, ఇవాళ సాటర్డే కదా, అందుకే దాత్రి వేడి వేడిగా బజ్జీలు తింటాను అనింది. ఇది రైనీ సీజన్ కదా, అందుకే తన్ని అలా బయటికి తీసుకెళ్ళానక్క" అని అంటారు. అవునా, మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదే అని అంటారు. అలా అంటావేంటక్క, నిజమే చెప్తున్నాం అని అంటారు. యువరాజ్ ఒంటిపై చెయ్యి పడగానే నువ్వు జగదాత్రి ఇద్దరూ ఆవేశంగా బయటికి వెళ్ళడాన్ని నేను గమనించాను కేదార్. ఇంకా నువ్వు కవర్ చేసుకోవాలని ట్రై చేయకు అని అంటుంది. ఇంకలా చూస్తూ ఉంటాడు కేదార్. తెలుసు వాడికి ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవు, కానీ నాకు ఒకటి అర్థం కావటం లేదు. యువరాజ్ ఎప్పుడూ నీ చెడునే కోరుకుంటాడు, అంటే నువ్వు సంతోషంగా ఉండకూడదనే వాడు చాలా చాలా ట్రై చేస్తాడు. వాడికి అదొక ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ. నువ్వు మీ తాతయ్య దగ్గరికి వెళ్దామన్నా యువరాజే తన్ని కూడా అలా చేశాడు. ఇదంతా తెలిసి కూడా నువ్వు ఎలా వాడి మంచి కోరుకుంటున్నావు, ఎలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు అంటే, ఎందుకంటే వాడు నా తమ్ముడక్క, వాడు నన్ను అన్నయ్య అనుకోకపోవచ్చు, కానీ నేను మాత్రం వాడిని ఎప్పుడు తమ్ముడుగానే అనుకుంటాను. ఎలా అయితే దాత్రి నిషి విషయంలో బిహేవ్ చేస్తుందో ఒకవైపు ఎందుకు నాది కూడా అలాంటి బిహేవియరే అక్క అని అంటాడు కేదార్. నువ్వు చాలా మంచివాడివి కేదార్, నీలాంటి మంచివాడికి న్యాయం ఎప్పుడు జరుగుతుందో నాకు తెలీదు. నా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా చేసేదాన్ని, కానీ ఇది ఆ దేవుడు రాసిన రాత. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు అవ్వదు, అది బయటపడాల్సి వచ్చినప్పుడే పడుతుంది. త్వరగా బయటపడాలి అని కోరుకోవడం తప్ప నేనేమి చేయలేను కేదార్ అని పాపం కేదార్ తలపై చేయి వేసి నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి. అక్క నన్ను మెచ్చుకుంది దాత్రి, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు. అయ్యో కేదార్, నువ్వు ఎంత మంచివాడివి. సరే సరే, టైం అయింది, రేపు మార్నింగ్ మనం త్వరగా వెళ్ళాలి, గుర్తుంది కదా, రా వెళ్ళి నిద్రపోదామని చెప్పి ఇంకా అలా అక్కడి ఇద్దరు వెళ్ళిపోతారు. కరెక్ట్గా అదే టైంకి ఆదిలక్ష్మి ఏమో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉన్నారు, వీళ్ళని సంతోషంగా ఉండకుండా చేయాలి అంటే ఏం చేయాలబ్బా, ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. అప్పుడే కరెక్ట్గా ఆదిలక్ష్మి పక్కకు చూసేసరికి యువరాజ్ ఏమో సోనీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. హలో సోనీ, ఈ టైంలో ఎందుకు కాల్ చేసావు అని అడుగుతారు. సార్ ఇంటికి వెళ్ళారు కదా, సేఫ్గా ఉన్నారా సార్ అని అంటుంది. నేను సేఫ్గానే ఉన్నాను, కానీ ఇప్పుడు నువ్వు కాల్ చేస్తేనే నిషి వచ్చి చూసిందంటే ఏమవుతుందో నాకే తెలీదు, కాబట్టి నువ్వు నన్ను వదిలేసే, కాల్ కట్ చేయి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఓ, ఈ యువరాజ్ ఎవరో అమ్మాయి కాల్ చేసిందనమాట, అయితే ఈ యువరాజ్ వైపు నిండే వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఆదిలక్ష్మి ఒకడికి ఫోన్ చేసి, రేయ్ నేను ఫోటో పంపుతాను, వాడు ఆఫీస్లో ఎలా ఉంటున్నాడో నాకు అంతా తెలియాలి, అర్థమైందా అని అంటారు. అలాగే మేడం అని చెప్పి ఇంకా అలా యువరాజ్ని ఫాలో అవుతారు. యువరాజ్ ఏమో ఇంకా ఆఫీస్కి వెళ్ళగానే చూస్తూ ఉంటుంది సోనీ. సార్ మీకేమీ కాలేదు కదా సార్ అని అంటుంది. నాకేం కాలేదు, నువ్వు కంగారు పడద్దు అనేసరికి, సార్ మీకోసం నేను గుడిలో ప్రత్యేకంగా పూజ చేయించాను సార్, మీకేమీ అవ్వకూడదని ఇదంతా బొట్టు పెట్టుకోండి సార్ అని చెప్పి ఇంకా అలా సోనీ అయితే బొట్టు పెడుతూ ఉంటే అప్పుడే వీడైతే అది ఫోటో తీసుకుంటాడు. ఫోటో తీసుకొని ఆదిలక్ష్మికి పంపిస్తాడు. పంపించి, మేడం ఇదిగోండి మేడం మీరు చెప్పిన ఫోటో అనేసరికి ఒక్కసారిగా అది చూసి ఆదిలక్ష్మి, ఎస్ నేను అనుకున్నది జరగబోతుంది, ముందు ఈ యువరాజ్ని నిషికాని వేరు చేస్తా, తర్వాత ఆ జగదాత్రి కేదార్లని ఇంట్లోని పంపించేస్తా, ఆ తర్వాత ఈ ఇంట్లో ఎవరుంటారు, ఆ అనాథ పిల్ల శ్రీవల్లి, ఆ పిల్లని ఎలాగో తరిమేస్తే అటే పోతుంది, అప్పుడు కౌశికి ఎవరు లేని ఒంటరిదై పిచ్చిదైపోతుంది, నాకు కావాల్సింది అదే కదా అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట తనైతే ఆదిలక్ష్మి. ఇంకా వెంటనే ఆ వీడియోని ఎలా అయినా చూపించాలి నిషికాకి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయి అలా ఇంకా వెయిట్ చేస్తూ నిషికాకి చూపించడానికి వెళ్తూ ఉంటే జగదాత్రి వాళ్ళు అంతా చూస్తారు. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కేదార్ ఓకే అని అంటారు.
3, 2, 1 అనగానే ఆదిలక్ష్మి కాళ్ళ దగ్గర కాళ్ళు అడ్డం పెడతారు. ఆదిలక్ష్మి టప్ అని పడిపోయేసరికి అయ్యో అత్తయ్య గారు లేవండి అని చెప్పి ఇంకా అలా లేపుతూ ఉన్న ప్రాసెస్లో జగదాత్రి ఆ వీడియోని డిలీట్ చేసేస్తుంది. సో అలా ఇంకా వీడియో చూపిద్దామన్నా ఆదిలక్ష్మికి అది రివర్స్ అయిపోతుంది. సో ఆదిలక్ష్మి ఏం చేయలేక అలా ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.